చేస్తారని మాకు ఈ తపన తాపత్రయం అండి. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఎట్టి పనిలో ఉన్నను ఒక 2 నిమిషాలు ఈ మాటలు ఆలకిస్తారని ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నామండి. మానవుడు పాపం చేసండి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిలు పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. ఎలాగనగా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుందండి. మరి పాపం అంటే ఏటండి అమ్మా అయ్యా? పాపం అంటే ఏటండి? ఒకరు కొడితే పాపం అంటారా? ఒకరు తిడితే పాపం అంటారా? ఒకరు దోసుకుంటే పాపం అంటారా? విభిచారమే పాపం అంటారా? దొంగతనమే పాపం అంటారా? చూసే చూపులో పాపం ఉందండి, మాట్లాడే మాటలో పాపం ఉందండి, ఆలోచనలో పాపం ఉందండి. మరి పాపం పోవాలంటే ఎలా అండి? మరి మనము యాత్రలు చేసేసండి, లేకపోతే యెరూషలేం వెళ్ళిపోయి ఏమండి ప్రార్థన చేసేసి మరి అనేకమైన పుణ్యకార్యాలు చేసేస్తే పాపం పోద్దంటారా?